టమాటా, కొత్తిమీర, కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, కొత్తిమీర, కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, నూనె అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడవ్వాలి. కొద్దిగా నూనె, ఎండుమిరపకాయలు కొంచెం సిమ్లో వేగించాలి. పచ్చెనగపప్పు అండి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇది కూడా దోరగా వేయించాలి. ఇవన్నీ ప్లేట్లు తీసుకోవాలి. చింతపండు, కొత్తిమీర, కొబ్బరి, కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఈ టమాటాలో వాటర్తోనే ఉడకనివ్వాలండి. ఇది వాటర్ వేయద్దు. వాటర్ అయితే చట్నీ పలుచగా అయిపోతుంది. టమాటా బాగా ఉడికిపోయిందండి. దీన్ని ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకోవాలండి. చల్లారిన కొత్తిమీర, టమాటా ఇవన్నీ వేసేయాలి. ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ, కొద్దిగా పుట్నాలు, కొద్దిగా ఉప్పు వేయాలండి. రెడీ అయిందండి. గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి ఎక్కువ తాలింపు అక్కర్లేదండి, కొంచెం అలా వేస్తే సరిపోతుంది. ఇది చాలా హెల్దీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇడ్లీ చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపు తినడానికి కూడా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ.